గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అపర చాణక్యులు, రాజకీయ దురంధరులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హెల్త్ అసిస్టెంట్స్ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత సంవత్సరం 2004 డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 920 మందిని హఠాత్తుగా తొలగించడం జరిగింది. దీనికి కారణం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తీర్పు ప్రకారం తొలగిస్తున్నామని చెప్పి అధికారులు వాళ్ళు తెలియజేశారు. దీని ద్వారా 920 మంది కుటుంబీకులు రోడ్డున పడడం జరిగింది. రాష్ట్రంలో ఒక కుటుంబానికి అన్యాయం జరిగితే స్పందించే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన మంచి ప్రభుత్వం వారు 920 కుటుంబాలు రోడ్డున పడిపోతే పట్టించుకోని స్థితిలో అంటే ఆశ్చర్యం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. ఏం చేయాలో, చావాలో, బ్రతకాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇందులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మెరిట్ లేనివారు, సర్వీస్ లేనివారు అంటూ ఉదాహరించడం జరిగింది. దీనిలో 920 మంది అధికారులు వాళ్ళు తెలిపిన ప్రకారం 920 మందిలో 216 మంది తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటూ తెలియపరుస్తూ వీరిపై రిట్ పిటిషన్ల ద్వారా ఓఏ బ్యాచ్ వాళ్ళు, 38060 వాళ్ళు అంటూ 1200 మంది పైగా జాబ్లోకి తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వారు. దీని ద్వారా 2000 మంది హెల్త్ అసిస్టెంట్లుగా మారారు. ఇక్కడ చేయవలసింది మెరిట్, రాష్ట్ర మెరిట్, వీటు అక్కడ ప్రతిచర్యగా చేయవలసిన పనికి అక్కడ తీసుకోవాల్సింది 625 మందిని మాత్రమే ఉండవలసింది. పరిష్కార మార్గం చూపకుండా తక్కువ మార్కులు ఉన్న వాళ్ళని, సర్వీస్ లేని వాళ్ళని తీసి మినహాయించి ఎక్కువ సర్వీసు 22 సంవత్సరాల సర్వీసు మెరిట్ ఉన్నటువంటి వారిని మమ్మల్ని రోడ్డును పడేయటం అత్యంత దారుణమైన విషయమని మంత్రివర్యులు శ్రీ గౌరవశ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కలవడం జరిగింది జనవరి నెలలో. మంత్రివర్యులు చెప్పిన విధానం ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, ఇది తర్వాత పరిష్కరిస్తాం, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈ నిర్ణయం అని చెప్పి గత 6 నెలలు అయిపోయినప్పటికీ కూడా పరిష్కార మార్గం చూపించకపోవటం, ఈ 920 కుటుంబాలు దీనస్థితిలోకి రావడం జరుగుతుంది. అందరూ కూడా 50 సంవత్సరాలు పైబడిన వారు అవ్వడం వలన కుమార్తెలకు వివాహం చేయడం మరియు వాళ్ళని చదివించడం అనే పరిస్థితులను కోల్పోయారు. ఒక డ్వాక్రా సంఘాలకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని చెప్పి ప్రభుత్వం 15,000 రూపాయలు జీతాలు ఇస్తానని చెప్తున్న ఈ ప్రభుత్వం ఈ జాబుని 22 సంవత్సరాలు వృత్తి దీని మీద ఆధారపడినటువంటి హెల్త్ అసిస్టెంట్లను రోడ్డున పాడేయటం ఎంతవరకు సమంజసమో ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి నేను దీనస్థితిలో ఆర్తనాదాలతో విన్నవించుకుంటున్నాను. అయ్యా ప్రభు, మమ్మల్ని బ్రతికించండి.